హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనకు కనబడింది సెల్ఫ్ మోటార్. ఇది మనకి ఇదైతే హీరో హోండా వెహికల్, గ్లామర్ వెహికల్. ఇది ఆల్మోస్ట్ సెల్ఫ్ మోటార్లు అన్ని ప్రాసెస్ అయితే ఇదే విధంగా ఉంటుంది. మనకి ఏమేమి పోతాయి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా అయితే సెల్ఫ్ మోటార్ అయితే ఓపెన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకి 8M కానీ స్క్రూలు కానీ మనకి 7M కానీ బోల్డ్లు అయితే ఉంటాయి. అయితే ఓపెన్ చేసుకోవాలి. చిన్న మార్క్ చెక్ పీస్తో అయితే చిన్న మార్క్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే అది మనకి ఉల్టా తిరిగినా గట్ట మనకు కొద్దిగా ఇబ్బంది కలిగే సెల్ఫ్ మోటార్ రివర్స్ అయ్యే గట్ట అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, హాల్ మిక్చర్ అయితే ఓపెన్ చేసేస్తే కింద అయితే వాచర్లు ఉన్నాయి. కార్బన్ బ్రష్లు అనేది కంప్లీట్గా అయితే డ్యామేజ్ అయిపోయినాయి. చాలా కంప్లీట్గా అయితే డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి స్క్రూలు అనేవి ఉంటాయి. స్క్రూలు కొంచెం ఇబ్బంది పెట్టినాయి. దానికోసం అయితే నేను సెపరేట్గా అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. చూసారు కదా, ఓపెన్ చేసిన తర్వాత కార్బన్ బ్రష్లు ఇలా ఈ విధంగా మనకి బయట మార్కెట్లో ఆటోమొబైల్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. జెన్యున్ స్పేర్స్లో కూడా మనకి ఇక్కడ అట్ వాచర్ అనేది ఒకటి వచ్చింది. అట్ వాచర్కి చిన్న రబ్బర్ ఓరింగ్ అన్నది ఉంటుంది. ఆ ఓరింగ్ అన్నది ఇలా మనకి ఇది బ్యాటరీ, అదే సెల్ఫ్ మోటార్ ప్లస్ వైర్. ఇది మనకి బ్యాటరీ నుంచి వచ్చిన మెయిన్ వైర్ అయితే దీనికి అటాచ్డ్ అయి ఉంటుంది. చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఎక్కడ బాడీకి అన్నది టచ్ అవ్వకుండా ఉండాలి. దానికోసం అయితే పైన 3 అట్ వాచర్లు వచ్చినాయి, మధ్యలో ఓరింగ్ వచ్చింది. పైన టాప్ సైడ్లో అయితే 10M నట్ అయితే వచ్చింది. ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత మనకి అది ఎక్కడ టచ్ అవ్వకుండా ఒకసారి చెక్ చేసుకోండి, ఎక్కడైనా టచ్ అవుతుందో లేదన్నది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి కింద అట్ వాచర్లు అయితే ఉంటాయి. అట్ వాచర్లను అయితే పెట్టేసుకుని దీని కింద ఈ బ్రష్లు పెట్టడానికి సెట్ అయితే ఉంటుంది. ఆ సెట్ని అయితే మనం అక్కడ ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ప్లేస్ చేసుకుంటే మనకి ఇక్కడ స్క్రూ అన్నది ఒకటి ఇరిగిపోయింది, ఎర్త్ వైర్ది. ఎందుకంటే ఎర్త్ వైర్ కొంచెం పవర్ కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి మనకి ఖచ్చితంగా రావాలి అని లేదు, మనకి రాలేదు. దానికి ఆపోజిట్ సైడ్లో ఉన్న దానికైతే ఎర్త్ వైర్ని అయితే వేసాను. అది మనకి ఆ అక్కడ కొంచెం ఒకవేళ అది అందకపోతే మనకి అక్కడ బాడీ ఉంది కదా, బాడీలో అన్నది ఆ వైర్ అన్నది పెట్టేసుకుని జాగ్రత్తగా మనకి ఎర్త్ ఇలా ఉంటే సరిపోద్ది. కానీ స్ట్రాంగ్గా అయితే ఉండాలి. ఎర్త్ సెల్ఫ్ మోటార్ కదా, పవర్ అన్నది ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్ప్రింగ్లు అనేవి ఉంటాయి. ఈ స్ప్రింగ్లు అనేవి ఉన్నాయి కదా, స్ప్రింగ్లు 2 సైడ్కి అయితే పెట్టేసుకుని 1 సైడ్ అయితే చూసారు కదా, నేను ఇక్కడ కార్బన్ బ్రష్ అన్నది ఎక్కిచ్చేస్తున్నాను. టాప్ ఎంత ఉంటే అంతవరకు కూడా వెనక్కి వెళ్ళిపోయేలా చేసుకుని ఇలా మనకి క్లిప్ అనేది పెట్టేసుకోవాలి. 1 సైడ్ నా దగ్గర అయితే ఒకటే క్లిప్ ఉంది, క్లాంప్ ఉంది. ఆ క్లాంప్ని అయితే పెట్టాను. సెకండ్ సైడ్ అయితే మనకి ఇలా కొద్దిగా లాగిపెట్టి కింద 2 వాచర్లు ఉన్నాయి కదా, వాచర్లు అనేవి తీసేసి దాని ప్లేస్లో దాన్ని హాల్ మిక్చర్ అనేది ఫిక్స్ చేసాను. ఫిక్స్ చేసిన తర్వాత మనం ముందుగానే మార్క్ పెట్టుకున్నాం కదా, మార్క్ ప్రకారం అయితే దాన్ని అయితే సెట్ చేసుకోవాలి. ఎందుకంటే అది మార్క్ తేడా వచ్చిందంటే మనకి అది రివర్స్ అయ్యే అవకాశం గట్రా ఉంటుంది. దానికోసం అయితే మనకి ఖచ్చితంగా అయితే మార్క్ అనేది చేసుకోవాలి. మామూలు అవగాహన ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అది తెలిసి ఉంటుంది. చాలామంది అయితే తప్పులు చేశాను. ఎందుకంటే నేను కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చాను, కొన్ని ప్రాబ్లం ఫేస్ చేసి వచ్చాను కాబట్టి దానికోసం అయితే చెప్పాను. ఈ విధంగా అయితే ఏ వెహికల్లోనైనా ఇదే ప్రాసెస్ ఉంటుంది. సెల్ఫ్ మోటార్కి మనకి సెల్ఫ్ మోటార్ ఎలా చెక్ చేసుకోవాలనేది నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే చేస్తాను. వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.